హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో రవ కేసరిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కొలతల్లో గనక రవ కేసరి చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. నోట్లో వెన్నెల అలా కరిగిపోతుంది. చాలా సాఫ్ట్ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసే స్వీట్ అండ్ ప్రసాదం రెసిపీ ఇది. ఈ రవ కేసరిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అరకప్పు దాకా కరిగించిన నెయ్యిని వేసుకోండి. నెయ్యి మొత్తం వేయకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని పక్కన ఉంచండి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం, జీడిపప్పు వేసి కొంచెం దూరగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోవాలి. అన్నింటినీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి. అప్పుడు మనకి రవ కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రవ్వని వేసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ వేగేలోపు వేరొక బర్నర్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులను దంచి వేస్తున్నాను. మీరు కావాలంటే ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలాగే మనం చేసే రవ కేసరి మంచి కలర్ఫుల్గా ఉండడానికి 1/2 టీ స్పూన్ కేసరి ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. కలర్ అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. కలర్ వేస్తే మనం చేసే కేసరికి మంచి కలర్ వస్తుందన్నమాట. ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు రవ్వ వేగిందో లేదో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. రవ్వ అనేది లైట్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా వేగితేనే రవ్వ కేసరికి మంచి రుచి అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం మరిగించుకున్న నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయండి. రవ్వ అనేది బాగా వేగింది. అలాగే వాటర్ కూడా బాయిల్ అయిన నీళ్ళే కాబట్టి రవ్వ ఎక్కడ కూడా ఉండలనేది కట్టదు. నీళ్ళు వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు రవ్వ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా రవ్వ అనేది సాఫ్ట్గా ఉడికిపోయాక ఇందులోకి మనం కొలిచి తీసుకున్న కప్పుతోనే 1 కప్పు దాకా చక్కెరని వేసుకోండి. కొంచెం తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్పు వరకైనా వేసుకోవచ్చు. షుగర్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించామంటే మనకి షుగర్ అనేది పూర్తిగా కరిగిపోతుంది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే ఇందులోకి మనం పక్కన పెట్టిన నెయ్యిని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేయండి. ఇలా చివర్లో నెయ్యిని యాడ్ చేయడం వలన కేసరి అనేది షైనీగా ఉంటుంది. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించుకుంటే సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ రవ కేసరి అయితే రెడీ అయిపోతుంది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా రవ కేసరి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు రాబోయేవన్నీ కూడా పండగలే కాబట్టి మీరు కూడా ఇంట్లో ఈ రవ కేసరిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.